ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత స్పష్టత వస్తుందని చెప్పారు. మరోవైపు రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐడిఎండీ తెలిపింది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన కారణంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, లేకపోతే నెల్లూరు వంటి ప్రాంతాలు ఇప్పటికే ఒక మోస్తరు నుంచి సుమారు వర్షపాతం అయితే నమోదు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ తెలంగాణలో గత వారం రోజుల నుంచి అయితే వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడనం కారణంగానే ఒక 2 రోజుల పాటు కూడా, అంటే దాదాపుగా 48 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూర్చిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులు కూడా సమాచారం అందించడం జరిగింది. ఎవరైతే వేటకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే అల్పపీడన కారణంగా ఏదైనా సరే అలలు కానీ, లేకపోతే గాలులు కూడా ఒక మోస్తరు నుంచి భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉంది కనుక మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు నుంచి కూడా 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కలెక్టర్ని, అదేవిధంగా ఐటీడీఏ పీఓలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక ఈయన ఈ 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్న నేపథ్యంలోనే అక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపాటి వర్షం పడినా సరే ఘాటీ రోడ్లలో ఒక రాళ్లు విరిగిపడడం కావచ్చు, లేకపోతే కొండ చర్యలు విరిగిపడడం కావచ్చు, లేకపోతే చెట్లన్నీ కూడా రోడ్లు అడ్డంగా పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వర్షాలు 48 గంటల పాటు ఉంటాయి. దాని తర్వాత కూడా రోజుకి 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా సాధారణంగా ఇప్పుడు ఏదైతే ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఈ ఉష్ణోగ్రతల కంటే రోజుకు 3 నుంచి 5 డిగ్రీల పాటు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ తర్వాత కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పట్టణ వాసులే కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఘాట్లు దాటిన తర్వాత బయటకు రాకూడదు. ఏదైనా అత్యవసర సమయాల్లో మాత్రం రావాలని చెప్తున్నారు. ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా ఈ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో ఒంటిపూట బడులు అయితే ప్రస్తుతానికైతే నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత ఈ నెల చివరికల్లా కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వీళ్ళు ఎక్కువ శీతల పానీయాలను తీసుకోవడంతో పాటు వాళ్ళంతా కూడా ఇంటి దగ్గరే ఉండాలి. బయటికి అత్యవసరం అయితే కూడా రాకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎండల తీవ్రత మరో 48 గంటల తర్వాత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే అల్పపీడనం ఏర్పడిపోతుందో దీని కారణంగా 48 గంటల పాటు కూడా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మ. రైట్, థ్యాంక్ యూ రాజు.